సీఎం జగన్ రాళ్లదాడి అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్ హత్య, ఇప్పుడు కొత్తగా రాయిదాడి డ్రామాకు తరలైపారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్ని డ్రామాలు వేసినా ప్రజలు ఈసారి నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఊసే లేదంటున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గం వసంత కృష్ణప్రసాద్ దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, గెలుపుకి ఏ విధంగా కొనాలి ఉంది? ప్రచారం అంతా కూడా పూర్తి స్థాయిలో రోజంతా చేసుకుంటా ఉన్నాం. మధ్య మధ్యలో ఇట్లా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఉదయం ఏమో పాదయాత్ర చేస్తూ ఉన్నాను. ఇప్పుడు గత 2 రోజుల నుంచి గొల్లపూడి, వచ్చే 2 రోజులు కూడా గొల్లపూడి చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం కొండపల్లిలో పాదయాత్ర జరుగుతుంది. సాయంత్రం పూట పల్లెల్లో ఆత్మీయ సమావేశాలు. ఈ రకంగా పార్టీ యంత్రాంగం అంతా సమాయత్తమై అన్ని గ్రామాల్లో దిగుతున్నారు. ప్రజలందరినీ కలుపుతూ ఉన్నారు. అందరూ కూడా పూర్తి స్థాయిలో పరిగెత్తి పనిచేస్తూ ఉన్నారు. రాత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడిని ఏ రకంగా తీసుకోవాలి? ఇప్పుడు ఎవడో ఆకతాయితనంగా చేసి ఉండొచ్చు, కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద రాయి పెడితేనేమో అది వాళ్ళు చేయించుకున్నట్టు, ఈరోజు వీళ్ళు వేస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు వేయించినట్టు. కాబట్టి ఇట్లాంటి దురదృష్టకరమైన పోకడలే ఇది. ఓ పక్క కోడికెత్తి కేసులో మీరేమీ చెప్పలేక సమాధానం నూరెళ్ళబెట్టి కూర్చున్నారు. ఆ కేసులో ఆ కుర్రోడికి 5 ఏళ్ళు బెయిల్ రాకుండా నానా అవస్థలు పెడితే కోర్టు పోయి చిన్న సాక్ష్యం చెప్పే పరిస్థితి లేకపోయింది. ఆ రోజు కుట్ర పని చేశారన్నారు, కానీ మీరు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు గడిస్తే కూడా ఛార్జ్ షీట్ కూడా వేయించలేకపోయారు. అట్లాగే మీ బాబాయ్ ఏ రకంగా చనిపోయాడో దానికి సమాధానం లేదు. ఈ అధికారంలో రాకముందేమో ఎన్నో మాటలు మాట్లాడారు, సిబిఐ ఎంక్వైరీలు వేయాలన్నారు. తర్వాత ఏమో ఆ సిబిఐ ఎంక్వైరీకి సహకరించలేదు, ఏ రకంగా విచారణకు సహకరించాల. ఈరోజు ఇది జరిగింది కూడా ముఖ్యమంత్రి గారు ఉండి ఎవడో ఇది ఆకతాయితనంగా చేశాడు, ఇది ఆకతాయి చర్య అని కనుక అని ఉండుంటే ఆయన గౌరవం కొంచెం పెరిగేది. కానీ దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఆ రోజు చంద్రబాబు గారి మీద మాట్లాడితే ఏమి రకమైన ప్రతిస్పందనలు ఉన్నాయి, ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడితే ఏ రకంగా ప్రతిస్పందిస్తారనే దాంట్లో చూస్తూ ఉన్నాం. 2 వీడియోలు పెట్టి సోషల్ మీడియా అంతా ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి దురదృష్టకరమైన వైఖరి కాకుండా హుందాగా స్వీకరించి దోషులు ఎవరైతే ఉన్నారో, తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళని పట్టుకుంటే బాగుంటుంది. కానీ చౌకబారు విమర్శలతో, చౌకబారు ప్రచారానికి, చౌకబారు రాజకీయ అస్త్రంగా దీన్ని ఆడుకోవాలని ప్రయత్నిస్తే ప్రజలు గమనిస్తారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి చర్యలు గతంలో కూడా 2-3 జరిగినాయి. కాబట్టి మీ వల్ల ఇప్పుడు ప్రజలు ఇవన్నీ నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పి నేను చెప్తాను. ఫైనల్గా కృష్ణా జిల్లాలో అనూహ్య స్పందన వచ్చింది, అందుకే టీడీపీ వారం లేక ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కృష్ణా జిల్లాలో అనూహ్య స్పందన లేదండి. కృష్ణా జిల్లాలో ఉన్న 16 సీట్లలో 16 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది. ఇటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు ఎక్కడ ఉన్నప్పటికీ అన్నీ గెలవబోతా ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశానికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. వాళ్ళకే ఏమీ సరిగా లేక, ఆదరణ లేక ఈ రకమైనటువంటి చౌకబారు డ్రామాలు, నాటకాలకు తెరదీశారు. దాని ద్వారా అన్న ఏమైనా ఓట్లు సంపాదించుకోవచ్చు అని, అంతే తప్పించి ఇక్కడ తెలుగుదేశానికి ఉన్న ఆదరణ చూడలేకే ఈ చీప్ ట్రిక్స్కి వాళ్ళు పాల్పడతా ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లాకు సంబంధించి ఏమాత్రం కూడా ప్రామాణికం లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కృష్ణా జిల్లా 16కి 16 నియోజకవర్గాల్లో టీడీపీ కవసం చేసుకుంటుంది. అది తట్టుకోలేకనే చీప్ ట్రిక్ చేస్తా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అంటున్నారు. ఓటు